1927 అప్పుడు ఏర్పడినటువంటి ఈ సంఘ్ ఆ తర్వాత కొన్ని వింగ్స్గా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1940స్లో ఐ థింక్ 47-48 ఆ టైంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత 2010-12 ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కొత్త జాయినింగ్స్ కూడా యువతను అట్రాక్ట్ చేస్తూ జాయినింగ్స్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ది ప్రతి సంవత్సరం 65,000 మందిని సంఘంలోకి తీసుకోవాలన్నది ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ భావజాలంలో యువత ఉన్నారా, ఈ జెన్జీ యువత? సో వీళ్ళను అట్రాక్ట్ చేసుకొని సో ఆ భావజాలాన్ని నెక్స్ట్ తరానికి కూడా అందించాలన్నటువంటి ఉద్దేశంగానే చూడాలా, లేదంటే జెన్జీ ప్రొటెస్ట్లతో? ఎందుకంటే మోహన్ భగవత్ మొన్న జూలై 20న ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు 4 గంటల తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఆయన మాట ఏమన్నారంటే, పిల్లలకు ఆజ్ఞలు ఇవ్వద్దు, వాళ్ళు చెప్పేది వినండి అని చెప్పారు. సో ఆ ఒక్క మాటే ఆర్ఎస్ఎస్ భావజాలం వేరేలా ఉంది, సో బీజేపీ ప్రభుత్వం వేరేలా ఉందని చెప్పేసి ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ డెసిషన్తో, ఈ నిర్ణయాలతో ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు వస్తాయా? ఇప్పటికే మోడీ 4 వీడియో రిలీజ్ చేశారు. శ్రీకాంత్, ఇప్పుడు ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైనటువంటి సంస్థ కానీ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏమొచ్చారంటే, బల ప్రయోగాలతోటి యువతని మనం అణచిపెట్టలేము, బల ప్రయోగాలతోటి యువత ఉద్యమాలను అణచలేము అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి అది మీకు జూలై 20వ తారీఖు నాడు సంసద్ ముట్టడి సందర్భంగా నిరూపణ అయింది. సంసద్ ముట్టడి సందర్భంగా, పార్లమెంట్ ముట్టడి సందర్భంగా జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగిన లాఠీ చార్జ్ లో యువత పెద్ద ఎత్తున గాయపడ్డప్పటికీ కూడా వాళ్ళు ఇళ్లకి వెళ్ళిపోకుండా మళ్ళా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఉద్యమాన్ని కొనసాగించడంతో, బల ప్రయోగంతో మనం ఇలాంటి ఉద్యమాలను అణచలేమని ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యల్లో భాగంగా యువతని మచ్చిక చేసుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే వస్తున్నటువంటి ప్రతిపాదనలు మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు, ఒక కఠినమైనటువంటి బిల్లు ప్రతిపాదన వచ్చింది. తర్వాత యువత విద్యార్థి ఉద్యమ నాయకులు పెట్టినటువంటి డిమాండ్లు అన్నిటినీ ఒప్పుకున్నారు. తర్వాత నందన్ నిలేకన్ ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ కమిటీని వేసినటువంటి సందర్భం ఉన్నది. ఇట్లాంటి చర్యలు చేపట్టడం ఒక ఎత్తు అయితే, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు శ్రీకాంత్, ఏంటి అనంటే యువతని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ గతంలో లాగా ఆకర్షించగలుగుతుందా అనంటే, మీకు 2010 తర్వాత దేశంలో జరిగినటువంటి పరిణామాలు, అప్పటి వరకు 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పైన సహజంగా ఉన్నటువంటి అసంతృప్తితో పాటు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మౌలికమైనటువంటి ఒక సూత్రం ఏంటి అంటే హిందుత్వ అజెండా. బట్ దానికి కొంత రీమాడిఫై చేస్తూ వాళ్ళ అజెండాని వైడెండ్ చేసుకునేటటువంటి క్రమంలో, ఎక్కువ మంది ప్రజలకు వాళ్ళ వైపు ఆకర్షించుకునేటటువంటి క్రమంలో, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి యువతని వాళ్ళ వైపుకు తిప్పుకునేటటువంటి క్రమంలో వాళ్ళ అజెండాని విస్తృతపరిచారు. ఏం విస్తృతపరిచారు? జాతీయవాద హిందుత్వం అనేటటువంటి ఒక కొత్త అజెండాని తీసుకొచ్చారు. ఆ అజెండాని తీసుకురావటమే 2014లో మోడీ అధికారంలోకి రావటం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అజెండాని మరింత విస్తృతపరిచేటటువంటి క్రమంలో, యువతని టార్గెట్ చేస్తూ యువతని వాళ్ళ వైపుకు తిప్పుకున్నటువంటి క్రమంలో అప్రతిహతంగా 3 సార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మొదటిసారి యువత నుండి భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నిరసన స్థాయి తీవ్రత పెరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తీవ్రత ఎంత దాకా వెళ్ళింది అనంటే, కేంద్ర ప్రభుత్వాన్నే భయపెట్టే స్థాయిలోకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే స్థాయిలోకి వెళ్ళింది. ఈ విద్యార్థి ఉద్యమ నాయకులు పెట్టినటువంటి డిమాండ్లను అనివార్యమైనటువంటి పరిస్థితులలో కేంద్రం ఆమోదించాల్సిన ఒక పరిస్థితిని విద్యార్థి ఉద్యమ నాయకులు క్రియేట్ చేశారు. భవిష్యత్తులో ఇది పెరగకుండా ఉండటానికి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగానే మనకు కనపడుతుంది. చూద్దాం ఎంతవరకు ఆర్ఎస్ఎస్ సక్సెస్ అవుతుందా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సమస్యల పైన ఇప్పటికైనా యువతరం మరొక కొత్త ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యువతరం నడుం బిగించి కదులుతుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది. శ్రీకాంత్, లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దేశంలో విద్యా వ్యవస్థలో, రాజకీయాల్లో ఉన్నటువంటి సమస్యలపైన యువత నడుం బిగించింది, యువత పిడికిలెత్తిందన్నది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో స్పష్టంగా కనిపించింది. సో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికే భయం పుట్టించేటువంటి పరిస్థితుల్లో ఈ దేశ యువత ఉంది అనడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ఏ నేరుగా రంగంలోకి దిగింది. సో యువతను అట్రాక్ట్ చేస్తూ, యువతను వాళ్లకు దేశభక్తిని పెంపొందిస్తూ, సో యువత జన్జీ టార్గెట్గా ఆర్ఎస్ఎస్ తన ఆట మొదలుపెట్టిందనే చెప్పాలి. సో ఈ
గేమ్ ఎటు వెళ్ళబోతోంది, సో ఈ ఆట ఎటు వెళ్ళబోతోంది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మోడీ ఏకంగా 4 వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో యువతే కేంద్రంగా ఈ దేశ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. విద్యార్థి ఉద్యమాలు కానీ, పోటీ పరీక్షల వివాదాలు కానీ ప్రభుత్వం మెడలు వంచే స్థాయికి వచ్చింది. భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి కాలమే నిర్ణయించాలి, లేదంటే యువతే నిర్ణయించాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.